నమస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ ముందున్నాం మనము. సో తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు జరిగాయంటే అవుననే కనిపిస్తుంది. సో దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సో వరుసగా తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇక మాజీ ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. సో తెలంగాణ భవన్లో వాస్తు మార్పు చేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా మార్పు రావచ్చు. సో మార్పు చేయనందుకే వాస్తు దోషం వల్లనే ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఉండొచ్చు. వాస్తు దోషం వల్లనే ఇక నాయకులంతా వరుసగా పార్టీని వీడుతుండొచ్చు అనేటువంటి అనుమానాలతోటే కొంత తెలంగాణ భవన్లో వాస్తు దోషం ఉందంటూ కొంత గేట్ నెంబర్ 2కు అయితే కొంత ఒక ర్యాంపు నిర్మించారు. తెలంగాణ భవన్కు మొత్తం 3 గేట్లు, ప్రధానంగా ఈశాన్యానికి సంబంధించినటువంటి గేట్ నెంబర్ 2లో ఒక ర్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. ఇప్పుడు గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం మనము. సో గతంలో ఏదైతే తెలంగాణ భవన్లో ఏదైతే 3 గేట్లలో ప్రధానంగా మెయిన్ రోడ్కు ఉన్నటువంటి వాయువ్యానికి సంబంధించినటువంటి గేట్ నెంబర్ 1ని గతంలో ఉపయోగించేది. సో ఆ గేటు నుంచే ముఖ్యమంత్రి అయినా లేకపోతే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా సో ఎవరైనా సరే కూడా ప్రధాన ద్వారమైనటువంటి మొదటి గేట్ అయినటువంటి ఆ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాయువ్య గేట్లో నుంచి ఎంట్రీ ఇచ్చేది తెలంగాణ భవన్లోకి. కానీ సీన్ మారింది. ఇక వాస్తు దోషాన్ని నిర్మూలించడానికి, వాస్తు దోషాన్ని కట్టడి చేయడానికి కొంత తెలంగాణ భవన్లో అయితే మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులే భాగంగానే ఇక గేట్ నెంబర్ 2కు సంబంధించి ఎప్పుడు క్లోజ్గా ఉండేటువంటి గేట్ నెంబర్ 2ను ఓపెన్ చేశారు. గేట్ నెంబర్ 2కు సంబంధించి ఒక ర్యాంపును నిర్మించారు. నిత్యం తెలంగాణ భవన్లోకి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా మునుపటిలాగా గేట్ నెంబర్ 1 నుంచి కాకుండా గేట్ నెంబర్ 2లో నుంచి ఎంట్రీ ఇచ్చే విధంగా మార్పులు చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, గేట్ నెంబర్ 2లో ఉన్నాము. సో గేట్ నెంబర్ 2కి ఆపోజిట్లో మన కమాండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి గేట్ కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద మూడు గేట్లు ఉంటే తెలంగాణ భవన్కి ఆ 3 గేట్లలో ప్రధానంగా 2వ గేట్ను అయితే ఓపెన్ చేశారు. చాలా కాలం నుంచి ఈ యొక్క గేట్ను క్లోజ్ చేసి ఉంచారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సిమెంటు ఆ ర్యాంపు పై ఉన్నాం మనమైతే. సో ఈ సిమెంట్ ర్యాంపు రీసెంట్గా ఆ యొక్క సిమెంట్ ర్యాంపును ఏర్పాటు చేశారు. గతంలో ఈ గేట్ అంతా కూడా ఎప్పటికీ క్లోజ్గా ఉండేది. కేవలం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా గేట్ నెంబర్ 1 నుంచి ఆ లోపలికి ఎంట్రీ ఇచ్చేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కావచ్చు, ఇతరితర కారణాలు కావచ్చు, ఇక ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ కావచ్చు, సో ముఖ్యంగా ప్రధానంగా ట్రాఫిక్ జామ్ అండ్ కొంత వాస్తు దోషం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 2 కారణాల వల్లే ఈ యొక్క గేట్ నెంబర్ 2ని ఓపెన్ చేసి ఒక ర్యాంపును నిర్మాణించారంటూ కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఒకసారి మనం తెలంగాణ భవన్ లోపలికి ఎంట్రీ ఇచ్చాము. సో ఇదంతా కూడా గేట్ నెంబర్ 2కి సంబంధించినటువంటి కొత్త ర్యాంపును ఏర్పాటు చేశారు. ఒకసారి నాకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి గేట్ను చూస్తే అది గేట్ నెంబర్ 3. సో ఈ గేట్ నెంబర్ 3 కూడా మెయిన్ రోడ్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఏదైతే రోడ్ నెంబర్ 12కి సంబంధించినటువంటి ఆ యొక్క గేట్ నెంబర్ 3 మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. సో మొత్తం 3 గేట్లు తెలంగాణ భవన్కు 3 గేట్లలో మొదటగా వాయువ్యానికి సంబంధించినటువంటి గేటు ఎప్పటికీ ఆ యొక్క గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చేది. సో ఇప్పుడు ఈశాన్యానికి సంబంధించినటువంటి గేట్ను ఓపెన్ చేశారు. సో ఈశాన్య గేటు ఓపెన్తో కొంత వాస్తు తొలగిపోతుంది. వాస్తును అరికట్టొచ్చినటువంటి ఉద్దేశంతో సో వాయువ్యం కూడా కాకుండా ఈశాన్య గేటు నుండి ఇక లోపలికి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, నేతలంతా కూడా గతంలో లాగా ఆ గేట్ నెంబర్ 1 నుంచి తెలంగాణ భవన్లోకి ఎంట్రీ ఇవ్వకుండా గేట్ నెంబర్ 2లో నుంచి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉండేలా, వీలుండేలా ఇక మార్పులు చేర్పు చేసినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో చూద్దాం మరి తెలంగాణ భవన్లో ఈ గేట్ నెంబర్ 2 ఓపెన్తో ఈశాన్యానికి సంబంధించినటువంటి ఈశాన్య గేటు ఓపెన్తో ఏమైనా మరి దోషం తొలగిపోతుందా? మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో మరి ఈ యొక్క తెలంగాణ భవన్లో చేసినటువంటి వాస్తు మార్పుల వల్ల ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందా, లేదంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి కొంత సమస్యల్ని ఈ గేట్ నెంబర్ 2 ఓపెన్ చేయడం ద్వారా ఏమైనా ట్రాఫిక్ సమస్యలు ఏమైనా తగ్గుతాయా అనేది చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. కానీ ఏదేమైనా మాత్రం తెలంగాణ భవన్లో మాత్రం కొంత మార్పులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో అందులో ముఖ్యంగా గేట్ నెంబర్ 2కి సంబంధించినటువంటి ఆ యొక్క ర్యాంపు నిర్మాణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది స్టేట్ వేవ్ గేట్ నెంబర్ 1కి 2కి ఆపోజిట్లోనే ఈ యొక్క గేట్స్ ఉంటాయి. సో 1, 2కి 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో గేట్ ఉంటాయి. సో 1 గేట్కి
2 గేట్కి ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే 1 గేట్ నుంచి మనం మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. 2 గేట్ నుంచి కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి కొంత పార్కింగ్ ప్లేస్ని మనకు 2 గేట్ రెండో గేట్ ద్వారా ఆ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళొచ్చు. ఇక నెంబర్ 3 గేట్ ద్వారా కూడా రోడ్ నెంబర్ 12 మెయిన్ రోడ్కి అయితే మనము స్పష్టంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద తెలంగాణ భవన్లో వాస్తు దోషం వల్ల కొంత మార్పులు చేర్పులు చేసినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది మనం రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ర్యాంపు, గేట్ నెంబర్ 2 ర్యాంపు దగ్గర మనం ఉన్నాము. సో ఈ ర్యాంపు మొన్న పోసినటువంటి ర్యాంపు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీకు అందిస్తున్నాను. సో కేవలం ట్రాఫిక్ను తగ్గించడం కోసము, కొంత వాస్తును అరికట్టడం కోసము ఇక తెలంగాణ భవన్లో గేట్ నెంబర్ 2ను ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు ఒక రకమైనటువంటి ర్యాంప్ను అయితే నిర్మించారు. సో ఇక 2-3 రోజుల తర్వాత గేట్ నెంబర్ 2లో నుంచే తెలంగాణ భవన్లోకి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఈ ర్యాంపు నిర్మాణంతో, ఈ గేట్ ఓపెన్తో మరి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఎటువంటి మార్పులు రానున్నాయనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.